మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఏ రోజైనా ఎప్పుడైనా కానీ పేపర్లు వచ్చిన ముచ్చట చెప్పేది రాష్ట్రంలో జరిగే అవినీతులపైన, అక్రమాలపైన, దోపిడీలపైన, దొంగతనాలపైన బరాబర్గా చెప్పేది మన తొలి వెలుగు ఛానల్. కానీ ఇవాళ ముచ్చట మాత్రం మన తొలి వెలుగు ఛానల్ గురించి చెప్తానికి వచ్చినాం. ఎక్కువసేపు ఏం చెప్పని జర్రసేపు చెప్తా. ఏ మాత్రం తప్పు చెప్పినా కానీ మీకు నచ్చింది మీకు నోటికి వచ్చిన కామెంట్ పెట్టుర్రి, నేనైతే ఏం బాధపడ. కానీ ఇదే ప్రయత్నం చేయరు. కొంతమంది ఒళ్ళు బాగలేనోళ్ళు, మళ్ళీ చెప్తున్నా, కొంతమంది ఒళ్ళు బాగలేనోళ్ళు తరాజు పట్టుకొని తిరిగేటోళ్ళు కొంతమంది ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేసిరు. ఏం పోస్టర్ అదంటే, జర్నలిస్టు ముసుగులో తెలంగాణలో విద్వేషాలని విభజించేలా రెచ్చగొడుతున్న మన తొలి వెలుగు ఛానల్ రఘు అని ఒక పోస్టర్ పెట్టి, రఘు ఫోటో పెట్టి ఇట్లా ఇంటి గుర్తు పెట్టిరు. ప్రజలారా, నిజాన్ని నిజంగా నిర్భయంగా మాట్లాడే దమ్మున్నోడే జర్నలిస్టు. చక్కడ పట్టుకొని నీ దొడ్డునే ఆయన దొడ్డునే జోక్తోడు జర్నలిస్ట్ కాదు. అవునా కాదా? అయితే మార్వాడి గోబ్యాక్ అనే నినాదం గురించి గోబ్యాక్ అంటోళ్ళు ఎందుకు అంటూరు, మేము వెళ్ళిపోమంటోళ్ళు ఏమెక్కడికి అంటూరు అనే ముచ్చట్ని మా ఛానల్లో రోజుకు ఒకటో రెండో వీడియోలు చేస్తూనే ఉన్నాం. అట్లని మా ఛానల్ తరఫున మీరు ఏం పనికి వచ్చారు మా తెలంగాణ, కానీ మేమైతే అడిగినట్టు దాఖలాలు అయితే లేవు. జనాలు అనుకున్న ముచ్చటే మేము చెప్తా అనుకున్నాం, అంతే కదా, గదే కదా చెప్పింది. అయితే ఇవాళ బరాబర్ మాట్లాడతా ఈయనే ప్రయత్నం చేయరు. ఇక మీకు నచ్చిన కామెంట్ పెట్టుది. ఎక్కడో బయటి రాష్ట్రంలోని గురించి, వాడు ఇచ్చే కోట్ల రూపాయల పార్టీల ఫండ్ గురించి కొంతమంది నేతలు ఏం మాట్లాడుతారు, బరాబర్గా తెలంగాణలో మార్వాడీలు ఉంటారు. వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమంటారు, హిందుత్వాన్ని బాగా ఆలే నిలబెడుతురు, మిగతా వాళ్ళంతా వద్దంటారు అన్నట్టు ముచ్చట చెప్తారు. అవునా తెలంగాణ ప్రజలారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాలు ఉన్న పేదలు ఎవరైనా కానీ మార్వాడోడు చేసే గలీజ్ దందా చేస్తుండు. తన పైన మనం వ్యతిరేకంగా పోరాడే సమయం ఆసన్నమైంది. అక్కడ ఒక దళితుని పైన దాడి చేసిరు, ఇలా దళితుని చేసిరు, రేపు ఇంకోరి మీద చేస్తారు, ఇంకోరి మీద కూడా చేస్తారు. దాడిని ఖండిస్తూ మీరు గిసోటి పని చేయకూరి, ఏమైనా 2 నెంబర్ దందలుంటే చేయకూరి, మార్వాడి కల్చర్ గోబ్యాక్ అనే నినాదంతో కొంతమంది మేధావులు, విద్యార్థులు అంతా ధర్నాలు చేస్తున్నారు. చాలా రకాలుగా కొన్ని కులాలలో రోడెక్కిరు. అవునా కాదా? గదే ముచ్చట కదా మా ఛానల్లో చెప్పింది. అంటే వాళ్ళు ఇచ్చే కోట్లే కావాలి, మార్వాడోళ్ళు ఇచ్చే కోట్ల రూపాయలు కావాలి. బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన పెట్టింది ముచ్చట. అంటే బీజేపీ పార్టీలా, నేను ఎన్నడంలో ఈ ముచ్చట, కానీ బీజేపీ పార్టీలా ఏమైనా మార్వాడోళ్ళు ఉండాలన్నా, తెలంగాణలో ఉండొద్దా? అంటే హిందువులు అంటోళ్ళు ఇక వేరే వాళ్ళు హిందువులు కాదా? 2000 రూపాయలు వస్తే 2000 రూపాయలు పెట్టి పొట్టు పొరక తాగుతాడు తెలంగాణడు అని మాట్లాడితే ఆయన వెనక కేసుకొస్తేందుకు సిగ్గు శరం లజ్జ లేని వాళ్ళు ఇలా పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే కోట్ల రూపాయలు కావాలి, ఓట్లు మాత్రం తెలంగాణలో వద్దు అంటే అనుకుంటున్నట్టురు. కోట్ల రూపాయలు ఉంటే ఓట్లు ఎట్లయినా వస్తాయి అనుకుంటున్నారు. కానీ ఓట్లు వేస్తే ఆలోచిస్తే మీకు కోట్లు వీట్లు మొత్తం ఎంటికతో సమానం. అవునా కాదా ప్రజలారా? వాడిచ్చే కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈ ఓటర్ల ముచ్చట పక్కన పెడతామే, తెలంగాణతో మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊకుంటారా? మరి ఇదే జర్నలిస్ట్ రఘు పట్నం చుట్టుపక్కల నలుదిక్కులో ఉన్న భూముల గురించి, గవర్నమెంట్ భూములని గవర్నమెంట్ వాళ్ళకు సొయ్యి లేకున్నా కూడా ఇది గవర్నమెంట్ భూమి అని పోయి వీడియో తీసిన 4-5 నెలలకు బోర్డు పెట్టి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంటా, లేకపోతే ఈ భూమి ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిన దాఖలాలు లేవా ప్రజలారా? మొన్న గుంటూరు పోలేదా? ఎన్ని రకాల భూముల పైన ఇదే మన తొలి వెలుగు ఛానల్లా ప్రభుత్వ భూములని, పేదల భూములని డబ్బు గల్లోళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు గుంజుకుంటుంటే అడిగిన దాఖలాలు లేవా? మరి ఆయన గుర్తు రాలే రగంట ఆయన మరి గిసుంటాడని ఏమంటాడు ఆ పెద్ద మనిషి పోసి పెట్టినోడు? ఈ మన తొలి వెలుగు ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించకూటి ఏమవుతుంది, చచ్చిపోతున్నారు అయ్యాల ప్రజలారా. మన తొలి వెలుగు ఛానల్ ఇప్పుడు ఈ మార్వాడోళ్ళు ఆదరించకుంటే చచ్చిపోతారా? తెలంగాణ ప్రజలు లేరా? వాళ్ళు ఆదరిస్తేనే నడుస్తురా? వాళ్ళు ఆదరిస్తేనే బువ్వ తింటురా? లేకపోతే లేదా? ఇక వాళ్ళు ఆదరించొద్దు.
ఎవడైనా కానీ దమ్ముంటే చేసి చూపించాలి, చెప్పడం కాదు. మీరు ఆదరించకుంటే మీ చేతుల్లో ఉంటుంది కదా ఫోను, బస్ అన్ఫాలో కొట్టుకుంటే అయిపోయా. ఏమవుతుంది మరి? చచ్చిపోద్ది మన తోలి వీళ్ళకి ఛానల్ మొత్తం చచ్చిపోద్దా? ఇక సిగ్గు శరం ఉండాలి జరనన్న మాట్లాడే ముందల. తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్న నాయన అంటే తెలంగాణలో నిష్పెట్టి ఎక్కడో పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన మార్వాడోని ఆయన ఏంది మళ్ళీ వాళ్ళంతా ఉత్తరప్రదేశ్, గోవా, అదేంది మన బీహారు, మళ్ళీ పోతే అదేంది దాన్ని ఏమంటారు గుజరాత్, గిసోంటి మార్వాడోళ్ళు పట్టుకొని తరాదా పట్టుకొని జోకుతారు వాళ్ళు ఇచ్చే పైసల కోసం అని. వాడు అనలేమన్నా? తెలంగాణ లంచగొడుకులారు అనలేమన్నా? తాగుబోతులు అనలేమన్నా? సిగ్గుండాలగా జరనన్న ఈ పోసి పెట్టడానికి. బీజేపీ పార్టీకి వ్యతిరేకమంట, హిందుత్వ పార్టీకి హిందువులకు వ్యతిరేకమంట. ఏడనన్నా హిందువుల దేవుల మొక్క కూర అని ఏమన్నా చెప్పంగా విన్నారు ప్రజలారా ఛానల్లా? ఆ పోస్ట్ పెట్టినోడికి చెప్తున్నా, ఒరే సన్నాసి ఇవాళ మా ఊర్లలో బోనాల పండుగ, ఇప్పుడే బోనాలు పూజించేసి వచ్చినాం. మేము దేవుళ్ళ మొక్క, మీరే మొక్కుతారు దేవుళ్ళు? ఏమైనా జనాల మధ్యలో పంచాయి పెట్టాలని చూస్తానికి ఏక నెంబర్ తయారయ్యారు. ఇక గిసొంటోళ్ళు ఉన్నాక అక్కడక్కడ గిసొంటోళ్ళు ఉన్నాక ఇక ముందరికి పోతా. అది మీ పార్టీ ఆలోచన ఉందా? కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఏమైనా ఉందా మీ పార్టీ వాళ్ళకు? గిసొంటి ముచ్చట్లేనా? పెద్ద మనిషి అంటూ ఎట్ట ఉండాలి? ఎందుకు కొట్టాం మార్వాడోడ మరి ఆ తెలంగాణ ఎందుకు కొట్టామని అడగాలి. కొడితే తప్పు ఆంధ్రైతే ఆందనాలి, ఈయనైతే ఇందనాలి, అంతేగాని ఇక ఎట్కి నోటికి వచ్చినట్టు రాజాసింగ్ ఓతిక్క మాట్లాడతాడు, మాధవలత అయితే ఏం మాట్లాడుతూ ఆమెకే అర్థం కాదు. మాధవలత కూడా హిందువుల గురించి మాట్లాడుతుంది. మాధవలత గారు నీకు హిందువుల గురించి మాట్లాడుతందుకు ఏమన్నా కనీస అర్హత ఉన్నదా నీకు? చెప్పు. నేను అడుగుతున్నా, నువ్వు హిందువుల గురించి మాట్లాడతావు, పోతావు ఆడ మసీదు ముందర ఎక్కువెట్టి భారం ఎక్కువెట్టి మసీదుని కొడుతున్నావు, ఓహో శివ ఓహో అట్టా లొల్లి పెడతావు. తెల్లార పోయి పీర్ల పండుగ పోయి బొట్టు పెట్టుకొని వచ్చినావు, ఆడ మంత్రాలు చదువుకొని రాలే మాధవలత? మరి ఆయన అట్టెట్టతో ఎక్కువ పెట్టినావు, ఇవాళ ఎట్ట మరి బొట్లు పెట్టుకొని వచ్చినావు? రాజాసింగ్ నువ్వు అనలే ఆయన తుర్కోలని మొత్తం తుర్కోల కాడ ఒక్క రూపాయి కూడా కొనకూరని అన్నవాని లేదా? మరి మార్వాడోడు చేసే పని ఏందనుకుంటారు? చైనా వాడేమో డూప్లికేట్ సామాన్ తయారు చేస్తాడు ప్రజలారా. చైనా వాడు డూప్లికేట్ తయారు చేసి జనాల మీద తీసి పెడతారు. మార్వాడు ఆయన ఏం చేస్తాడు? డూప్లికేట్ సామాన్ తయారు చేయరని చెప్పుకొచ్చి తీసుకొచ్చి అమ్ముకుంటారు. వానికి ఇంటికి తేడేముంది మరి? గిట్లా అన్నోడు లంగ దొంగ. తెలంగాణలో ఎన్ని కులాలు ఆగమవుతున్నాయి ఈ మార్వాడీల వల్ల? ఇవాళ వెనకేసుకొస్తా ఉన్నారు, ఏమకరికి వెనకేసుకొస్తున్నారని వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమేనా? అంటే వాళ్ళే ముఖ్యం. తెలంగాణలో పుట్టి పెరిగినోడు ఇప్పుడు ఎక్కర్లేదా? ఇలాగ ఒక ఆయన మాట్లాడుతుండు, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, ఇక్కడనే ఉన్నా. ఉండు మరి వద్దన్నాడు, నిన్ను వద్దన్నాడా? నీ పద్ధతి మార్చుకోమని చెప్తున్నారు, అంతేనే కదా? ఇప్పుడు తెలంగాణ ద్వారా మీరు కోట్ల రూపాయలు సంపాదించుకొని సగమేమో మీ ఇంటికి కొనబోతారు, సగమేమో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల చేతులలో పెట్టి ఇవాళ తెలంగాణలకు మేకమిండెడ్ అయి కూర్చున్నారు. మరి తెలంగాణ ప్రజలే తెలిస్తే, మరి తెలంగాణ ప్రజలే కనుక బరాబర్గా మీ దగ్గర కొనొద్దనే నినాదం వస్తే మీరంతా ఎడవంతారే మార్వాడి వాళ్ళంతా పోయి బీజేపీ వాళ్ళే కొంటారా? ఒకలే బీజేపీ వాళ్ళు ఒకలే కొంటారా? పార్టీల గురించి ఏనాడు కూడా పలాని పార్టీకి మంచిది కాదు. వాళ్ళు చేసిన అన్యాయాన్ని బయట పెట్టడమే మా ఛానల్ పని. అది దేవుళ్ళ విషయమైనా కానీ, లేకపోతే పాస్టర్ల గురించి అయినా కానీ, లేకపోతే ముస్లింల గురించి అయినా కానీ, ఎవడైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పారు, ఆ మతంలో ఉన్న తప్పునే చెప్పారు. కానీ ఆ మతం మొత్తం ఫలాంది అట్లా ఆ మతాన్ని మీరు స్వీకరించకూరి, ఆ మతం కాడికి పోకూరి, ఆ దేవుని మొక్కకూరి అని ఏడనన్నా ఒక్కసారైనా మా ఛానల్లా అంటే బరాబర్గా చెప్పురి. మీరేంది పెట్టించేది? మేమే బంద్ చేసుకుంటాం ఛానల్ పోరి. అవునా కాదా ప్రజలారా? వీళ్ళ స్వార్థం కోసం కొంతమంది, అందరు కూడా కాదు, బీజేపీ కార్యకర్తలు ఊర్లల్లో బరాబర్గా బాగా కష్టపడతారు. కానీ పైన ఉన్న లీడర్లు వాళ్ళకు నచ్చిన రకంగా కోట్ల రూపాయలు దొబ్బుదామని, వాళ్ళకు అధికారం మీద ఆశ లేదు, ఏమి లేదు, డబ్బు మీదనే ఆశ. పంచాయలు పెట్టాలి, డబ్బులు దొబ్బాలి, అంతగా మించింది ఇంక ఏమి లేదు. ఏమనంటే హీరోయిన్ చేయాలంటారు. ఆ హీరోయిన్ చేయాలంటే మరి ఎవరు తీసుకొచ్చిండు? మనతోలు వీళ్ళకి ఛానల్ తీసుకొచ్చిండా ప్రజలారా? మనతోలు వీళ్ళకి ఛానల్ తీసుకొచ్చిరా, లేకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చిరా? వచ్చిరా, వాళ్ళు వచ్చిరు. మరి వస్తే వాళ్ళని నిలబొట్టే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. కేంద్రంలో 11 ఏళ్ళ ఉండబట్టి బీజేపీ ప్రభుత్వం తిరగబడు. మీ చేతగా కూడా చెప్పురు, ఒక స్టేట్మెంట్ హీరోయిన్ చేయాలని, భారతదేశానికి వెళ్ళి తరిగి కొట్టాలని ఒక నినాదం మీరు కేంద్ర ప్రభుత్వం మీరు తెలంగాణ ప్రజలంతా కలుసుకుంటే దెబ్బకి దెంకపోతారు. వాళ్ళంతా దెంకపోరా? ఓ లాపుతురు, మరి ఈ లాపుతురా? ఏది ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అన్న గుంపు లాపుతురా, లేకపోతే మనతోలి వెలుగు ఛానల్లో లాపుతురా, లేకపోతే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లాపుతురా? మీరంతా ఎలగొడతామంటే
వచ్చిన వాళ్ళు ఊగేలా కొట్టక అంటే అవతల మీద గుండాలు ఎత్తేయాలి, అంటే అవతల మీద గుండాలు ఎత్తేయాలి. గిదేనా? ఇంకేమైనా ఉన్నదా? ఇంతకు మించింది ఏముంది చెప్పురి? ఎన్ని రకాలుగా కేసీఆర్ చేసిన దుర్మార్గాలు మొత్తం బట్టబయలు చేసి బయట పెట్టింది మనతొలి వెలుగు ఛానల్ కాదా ప్రజలారా? కేసీఆర్ ఇలా గద్ద దిగుతందుకు ముఖ్య కారణం మనతొలి వెలుగు ఛానల్ కాదా? రేవంత్ రెడ్డి ఈరోజు నిన్న ఇచ్చిన హామీలలో అమలు పరచకుంటే మీరు ఎందుకు అమలు పరచలేరని చెప్పడం వల్ల ముందున్నది మనతొలి వెలుగు ఛానల్ కాదా? అవునా కాదా? అంటే ఒక్కరి కోసం పనిచేస్తున్న ఛానల్ అన్నప్పుడు అట్ట పనిచేసే ఛానళ్ళు కొన్ని ఉన్నాయి. మీ పార్టీలకు తరాజా పట్టుకొని నీ దొడ్డున్నాయా ఆయన దొడ్డున్నాయా అని తరాజా వేసుకొని జోగే ఛానళ్ళు చాలా ఉన్నాయి. గసంటి ఛానల్ ఇది కాదు. మీకు ఒకవేళ నచ్చకుంటే అన్ఫాలో కొట్టుకోరు, నష్టం వచ్చిందే ఉంది. నచ్చిన వాళ్ళే చూస్తారు కదా వీడియోని. నేను ముందుగానే చెప్తా, ప్రతిసారి నా వీడియో చూస్తా అప్పుడు తప్పు చెప్తే బరాబరుగా కామెంట్ పెట్టురని చెప్తా. ఎందుకంటే తప్పు చెప్పాలని ఆలోచన నాకు రానే రాదు. నాకు ఏమైకనా లక్షలో కోట్లు వస్తాయి ఇప్పుడు తప్పు చెప్పుకుంటూ ఒప్పు చెప్పుకుంటూ పోతే. ఆ మార్గాలు వేరే ఉన్నాయి చేసేటివి లేకుండా సార్ ప్రజలారు. ఇప్పుడు మామూలుగా యూట్యూబ్లలో కూడా తప్పు ప్రచారాలు చేసుకొని సంపాదిస్తున్న చాలా మంది ఉన్నారు. చూపిరి ఇన్ని రోజులల్లా ఏ ఒక్క కాడనన్నా ఇది తప్పు ముచ్చట, ఈ తప్పు ముచ్చట్ని నువ్వు ఎట్ట చెప్పినావని చెప్పి చూపిరి, ఒక వీడియోని చూపిరి. అది చేత కాదు. అధికారం రావాలంటే అందరు మనోళ్ళు అన్నట్టు ఉండాలి. కానీ కొందరికి ఒక న్యాయం, కొందరికి ఒక న్యాయం. చైనోడు మారవాడు రెండు ఒకటే అన్న సంగతి వాళ్ళకి ఎరుకున్న ముచ్చటే. కాకపోతే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా, డబ్బులు వసూలు చేసుకుంటారు. వాడు ఓపెన్గా చెప్పిండు అసలు తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు కనుక్కోరి. మన ఫస్ట్ వీడియోలా మేము బరాబరుగా పండుగలకు పైసలు ఇస్తున్నాం. మీరు పైసలు ఓని కావాలరా భయ్, నాకు అర్థం కాదు. కానీ మీ పైసలు ఏమెక్కరా? తెలంగాణలో కదా పైసలు లేవా? మా పైసలతోటి మేము జమ చేసుకొని పండుగలు చేసుకోలేమనుకుంటారా? అంటే మీ మార్వాడి వాళ్ళు వచ్చినాకనే తెలంగాణలో పండుగలు చేసుకుంటున్నామా? అంతకంటే ముందు మాకు పండుగలు తెలియదా? ఏం పండుగ చేయలే మేము చెప్పురి. ఎల్లం పండుగ చేయాలా, మల్లం పండుగ చేయాలి, దసరా చేయాలి, దీపాలు చేయాలి, సంక్రాంతి చేయాలి, ఉగాది చేసుకోమా, గణపతి పండుగ చేసుకోమా, శివరాత్రి చేసుకోమా, శ్రీరామ లయం చేసుకోమా? ఏ పండుగ చేసుకోమా? మీరు వచ్చినాక కొత్త పండుగలు ఏం చేసినాం మేము చెప్పురి. అంటే మీరేమన్నా మాకు నేర్పించరా? గతంలో ఆంధ్ర సోదరులు అనుండే మీకు వ్యవసాయం చేయరాదు, మీకు చిడి తినరాదు, మీకు నేర్పించినామని కొన్ని కథల పడ్డారు కొంతమంది. గిట్ల మీరేమన్నా పండుగలు చేయాలని మాకేమన్నా నేర్పిస్తురా? మా తాత ముత్తాతల కాడ నుంచి తెలంగాణ ప్రజలంతా కలిసి పండుగలు చేసుకోలేదా? మీరు వచ్చి ఇవాళ హిందువులకు మీరు గట్ట కాదు బతికేది హిందువులని గిట్టని మీరు నేర్పుతున్నారు. మీరు లేకుంటే హిందువులు లేరా? గిట్ట చేసే ఊరికి అయ్యా ముగ్గురు తొమ్మిది లేరు మీ దాంట్లో. అవునా కాదా ప్రజలారా? వీళ్ళకి నచ్చిన రకంగా మాట్లాడతాం. ఎట్లాగో పైన మాదే అధికారం ఉందన్నట్టు. మేము అడిగింది ఏంది? తెలంగాణ ప్రజలు అడిగింది ఏంది? మార్వాడోళ్ళు ఇక్కడ 2 నెంబర్ దంద చేస్తున్నారు. కొన్ని రకాల వస్తువులు డూప్లికేట్ తయారు చేస్తున్నారు. అవి మార్చుకొని మీరు అయినోళ్ళ మీద కాళ్ళ మీద దాడి చేస్తున్నారు. మీ దాడిని ఖండిస్తున్నాం. మీ దాడి చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి, చక్కగా బతుకురని చెప్పారు. దానికి చెప్తే బరాబర్గా మార్వాడోడు ఇన్నే ఉంటాడు. ఉంచుకోరు, మీ ఇళ్ళలో ఉంచుకోరు. వడొద్దన్నాడు. సపరేట్ ఒకటి అడ్డబానాన్సురు ఒకడ, లేకపోతే ఓలోలు కావాలనుకోరు. ఇప్పుడు మీరు అంటారు కదా మీ పార్టీలో కొంతమంది అంతమంది కూడా మీ మాట ఓడినాడు. కానీ మీరంతా పోయి వాళ్ళ దగ్గర కొనుక్కోరు. మరి ఎవడొద్దంటుండు? ఎవడన్నా మాట్లాడితే ఆయనకి ఫోన్ చేయాలి, బెదిరియాలి. ఎవడన్నా మాట్లాడితే ఆయనకు ఫోన్ చేయాలి, బెదిరియాలి. ఇదేనా తెలంగాణ? గిందుకోసమేనా తెలంగాణ? మార్వాడడం కోసమే తెలంగాణ సాధించుకోరా విద్యార్థులంతా, ఆ కాలంలో మేధావులంతా. గిట్లా అడిగినోడు మీ దగ్గర మంచోడు కాదు. అవునా ప్రజలారా? అంటే ప్రజల దగ్గర కాదు, ఆ పార్టీల దగ్గర. ఎంత ముద్దుగా ఇంత పెద్ద ఫోటో ఇచ్చి ఫోటోకు ఇంటి గుర్తు పెట్టి ఈ ఛానల్లో మొత్తం మతాల మధ్యలో చిచ్చులు పెడుతురు, విభజిస్తురు. మతాల మధ్యలో చిచ్చు పెట్టిరు చెప్పురి. ఒక పోస్ట్ మాకు చూపిరి, ఒక పోస్ట్ చూపిరి. బీజేపీ పార్టీ కానీ లేకపోతే హిందువులు కానీ, హిందువుల వ్యతిరేకం కానీ, బీజేపీకి వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకం కాదు. హిందువుల దాంట్లో అయినా, ముస్లింల దాంట్లో అయినా, క్రైస్తవుల దాంట్లో అయినా, ఈ కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా ఎవడైనా తప్పు చేస్తే పేపర్కి వస్తే అది తప్పని బరాబరిగా ఖండిస్తూనే ఉంటాం. మీరు చూసినా చూడకపోయినా కానీ చెప్పాల్సిన విషయం బరాబరిగా చెప్తాం. ప్రజలారా ఆలోచించురి. వాస్తవం ఏది అవాస్తవం ఏది అని ఆలోచించురి. ఎంత ముద్దుగా అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండంటే మరి ఆయనకి మరి ఎన్ని కోట్లు ఇచ్చిండో మరి మార్వాడోడు మరి ఎన్ని పైలు ఇచ్చిండో? పైలు ఇచ్చి పలానా ఛానల్ మీద పడిపోరని. ప్రజలారా మేము నిజాలు చెప్తున్నాం అనే నమ్మకం ఉంటే మా ఛానల్ చూడురి. బరాబర్గా మేము అబద్ధం చెప్పినాం అనుకో, అరే వాళ్ళు ఇచ్చా ఎందుకు అబద్ధం చెప్తున్నారని బరాబర్గా కామెంట్ పెట్టి ఉంటాం మరి.